నిన్న లోక్సభలో నారీ బిల్లు పాస్ అవ్వకపోవడం పట్ల మోదీ చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు 8:30 గంటలకి ఆయన మాట్లాడతారని చెప్పేసి సమాచారం వచ్చిన దగ్గర నుంచి అన్ని పార్టీలు ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఏం మాట్లాడబోతున్నారు, ఈ బిల్లుల గురించే మాట్లాడబోతున్నారా లేకపోతే ఇంకేదైనా విషయం మాట్లాడతారా అని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. మొత్తం మీద ఈ బిల్లుల గురించే ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా శాపనార్థాలు పెట్టారని చెప్పాలి. చాలా ఘాటుగా మాట్లాడారు. ఇది ఒక భ్రూణ హత్య అని, పాపం వీళ్ళని వదిలిపెట్టదని, కుటుంబ పార్టీలు వీళ్ళు మహిళల్ని ఎదగనివ్వరని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి లాంటిది అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. సో చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ ఈ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని చెప్పి కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, ఎస్పీ పార్టీలు చాలా దారుణంగా మహిళల్ని మోసం చేశారని, మహిళలు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదని చాలా సీరియస్గా ఆయన మాట్లాడడాన్ని మనం చూసాం. సో నిన్న మనం మాట్లాడుకున్నాం, ఆర్టీవీ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించింది. 2/3 మెజార్టీ రాలేదు, బిల్లు పాస్ అవ్వలేదు. అయితే ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్. ఒకటి, కొంతమంది చెప్తున్నారు అసలు ఈ బిల్లు పాస్ అవుదని తెలిసి కావాలనే పెట్టారు, ఎన్నికల్లో ఈ బిల్లును ఒక సెంటిమెంట్గా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం ఇది అని కొంతమంది అన్నారు. మరికొంతమంది ఏమో ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో ఇది ఒక ఎజెండాగా మారబోతోంది కాబట్టి బీజేపీ ఇవాళ ప్రత్యేకంగా మోదీ ఈ సమావేశం పెట్టి దేశ ప్రజలందరికీ ఒక మైండ్ సెట్ని రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బీజేపీ మాత్రమే నిజంగా మహిళల కోసం కష్టపడుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మా మీద బురద జల్లుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో నిజంగా ఇప్పుడు ఏం జరగబోతోంది, ఈ బిల్లు పాస్ అవ్వదని తెలిసే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందా, అండ్ చేసిన తర్వాత ఈ బిల్లు పాస్ అవ్వకపోవడం నిజంగా కాంగ్రెస్కి లేదంటే డిఎంకేకి, టీఎంసీకి, ఎస్పీకి వీళ్ళందరికీ నష్టం చేయబోతుందా ఈ పార్టీలన్నిటికీ? సో ఈ బిల్లు అనేది, మహిళా బిల్లు అనేది ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా కీలకం కాబోతుందా? డూ యూ రియలీ బిలీవ్ మోదీ చేసినటువంటి ఈ కామెంట్స్ కానీ, జరుగుతున్న పరిణామాలు కానీ ఎంతవరకు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. సో ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. సో ఈ అస్త్రం, నారీ శక్తి అనేటువంటి ఈ అస్త్రం ఇప్పుడు బీజేపీకి ఎలా ఉపయోగపడబోతోంది? కాంగ్రెస్కి నష్టం చేస్తుందా, లేదంటే ప్రజలకు అర్థమవుతోంది బీజేపీ ఆడుతున్న డ్రామాలని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతోంది? మరి ప్రజలు ఏం అర్థం చేసుకుంటున్నారు, ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో కృష్ణకాంత్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. అట్ ది సేమ్ టైం డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇద్దరికి ఆర్టీవీ డిబేట్కి స్వాగతం అండి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, మీరే చెప్పాలి. మోదీ గారు మీకు శాపనార్థాలు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక భ్రూణ హత్య చేసిందని, ఒక పరాన్న జీవి లాంటిదని, ఈ పాపం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టదు అని చెప్పి కొన్ని శాపాలు కూడా పెట్టారు మోదీ గారు. సో సార్, లక్ష్మీనారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? లక్ష్మీనారాయణ గారు, ఐ థింక్ లక్ష్మీనారాయణ గారికి నా వాయిస్ రీచ్ అవ్వడం లేదనుకుంటా, ఒకసారి చెక్ చేయండి పీసీఆర్. ఈలోగా కృష్ణకాంత్ గారు, ఏంటి మోదీ గారు శాపాలు పెడుతున్నారు, కాంగ్రెస్కి పాపం తగులుతుంది, మిమ్మల్ని వదిలిపెట్టదు, మొత్తం మీరు నాశనం అయిపోతారని చెప్పేసి మాట్లాడుతూ మరి పరాన్న జీవులని, భ్రూణ హత్య అని చెప్పి మాట్లాడుతున్నారు. సో డూ యూ రియలీ బిలీవ్ ప్రజలకి ఇది ఇలాగే అర్థమవుతుందంటారా? సార్ 100% ఇక్కడ మోడీ గారు శాపనార్థాలు పెడతాము లేకపోతే ఇంకోటి ఏదో చేయడం కాదు సార్, ప్రతిపక్షాలను దుమ్మెట్టిపోయడం అది కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, నిన్న పార్లమెంట్ సాక్షిగా ఇట్స్ ఏ వెరీ డార్క్ డే నిన్న. ఎందుకంటే మేము బీజేపీ వాళ్ళం ఏదైతే ఒక చాలా ప్రెస్టీజియస్గా ఒక మహిళా సాధికారిక బిల్, ఈ 33% రిజర్వేషన్ కల్పిద్దాం వాళ్ళకి, మహిళల్ని చట్టసభల్లో కూడా వాళ్ళకు ఒక సముచిత స్థానం ఇద్దాము అని చెప్పి, ముఖ్యంగా ఈ నారీ శక్తి వందన్ అధినియం అని 2026 అని ఒక పేరు పెట్టి, అంటే దీని పేరులోనే నారీ శక్తి అంటే మహిళా శక్తి అని క్లియర్గా పెట్టి మేము మా యొక్క చిత్తశుద్ధిని మేము నిన్న చూపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా దానికంటే ముందు మీరు మోడీ గారి యొక్క కోపం, అంటే కోపం అని అనకూడదు, అదొక ఉద్రేకం అని మనం అనొచ్చు ఇవాళ రోజు అది చూస్తే. ఎందుకంటే ఆయన కానీ అమిత్ షా గారు కానీ పార్లమెంట్ సాక్షిగా అపోజిషన్ వారిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనందరం కలిసి ఈ బిల్లుని పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నారీ శక్తి, మహిళా శక్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మహిళల చట్టసభల్లో వాళ్ళకి సముచిత
స్థానాన్ని కల్పిద్దాం. ఎందుకంటే 40 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటివరకు 4-5 సార్లు ఈ బిల్లు వచ్చినా కూడా ఇది పాస్ కాలేకపోయింది. వాట్ ఎవర్ మెట్ బి ద రీజన్, ఏ గవర్నమెంట్ ఉన్నా అది వదిలేయండి, ఇప్పుడు మాత్రం మనం మాత్రం కరెక్ట్ పని చేద్దామని చెప్పి ఆయన అడగడం జరిగింది. సోషల్ మీడియాలో ట్విట్టర్ సాక్షిగా ఆయన అన్ని పార్టీలని చాలా పొలైట్గా అడగడం జరిగింది. అంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నిన్న అది ఓడించి ఆ బిల్ని రిజెక్ట్ చేయడం వల్ల ఒక ఉద్రేకపూరితమైన ఇవాళ రోజు ఆయన స్పీచ్, ఆయన మనసులో మాటని చెప్పారు అంతే. అంతేగాని దీంట్లో ఏదో శాపనార్థాలు పెడతాం అదేదో పెట్టాల్సిన సార్ శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సార్. శాపనార్థాలు పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా ఆ పార్టీలు వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళే సుత్తి పెట్టి కొట్టుకున్నాయి. సో ఇందులో మేము చెప్పేది ఏం లేదు కొత్తగా. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ ఇక్కడ చిత్తశుద్ధి అనేది దేశ ప్రజానికం గమనిస్తుంది. ముఖ్యంగా మహిళలు, ఏదైతే 70 నుంచి 75 కోట్ల జనాభా ఉందో ఆ మహిళలు ఇవాళ రోజు క్లియర్గా గమనిస్తున్నారు ఏ పార్టీ నిజంగా వాళ్ళ యొక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కోసం పాటుపడిందని క్లియర్గా చూస్తుంది. అక్కడ ఇండియా గవర్నమెంటే ఆ పాటుపడిందని. అండ్ ఇండియా అలయన్స్ యొక్క పరదాలు ఏదైతే ఉన్నాయో ఆ మోసపు పరదాలు అవి నిన్నటితో వీడిపోయినాయి. అంతకంటే ఏం లేదు అక్కడ. యా సరే, మోదీ గారు చెప్పారు, మనం ఫర్దర్గా మాట్లాడదాం ఈ అంశాల గురించి. లక్ష్మీనారాయణ గారు అసలు ఎలా రెస్పాండ్ అవుతారో చూసి. లక్ష్మీనారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందండి. యా ఒక్కసారి నేను మోదీ ఏమన్నారో ఒకసారి వినిపిస్తాను అండ్ అగైన్ నేను మీతో మాట్లాడతాను. ప్లీజ్ చెక్. उनके सब आज भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया. हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए. नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूं. साथियों, हमारे लिए देश हित सर्वोपरि है, लेकिन जब कुछ लोगों के लिए दल हित सब कुछ हो जाता है, दल हित देश हित से बड़ा हो जाता है, तो नारी शक्ति को, देश हित को इसका खामियाजा उठाना पड़ता है. इस बार भी यही हुआ है. कांग्रेस, डीएमके, टीएमसी और समाजवादी पार्टी जैसे दलों की स्वार्थी राजनीति का नुकसान देश की नारी शक्ति को उठाना पड़ा है. साथियों, कल देश की करोड़ों महिलाओं की नजर संसद पर थी. देश की नारी शक्ति देख रही थी. मुझे भी ये देखकर बहुत दुख हुआ कि जब ये नारी हित का प्रस्ताव गिरा तो कांग्रेस, डीएमके, टीएमसी, सपा जैसी परिवारवादी पार्टियां खुशी से तालियां बजा रही थी. महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजें थपथपा रहे थे. उन्होंने जो किया वो केवल टेबल पर थाप नहीं थी, वो नारी के स्वाभिमान पर, उसके आत्मसम्मान पर चोट थी. और नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती. इसलिए संसद में कांग्रेस और उसके सहयोग के उन सबके व्यवहार की कसक हर नारी के मन में हमेशा रहेगी. देश की नारी जब भी
अपने क्षेत्र में इन नेताओं को देखेगी, సారీ చెప్తున్నారు, మేము చేయలేకపోయాం, ఇది జరగలేదు అని. అట్ ది సేమ్ టైం లక్ష్మీనారాయణ గారు, మీరు దెబ్బలు కొట్టింది, మీరు చప్పట్లు కొట్టింది, మీరు బల్లల మీద చరిచింది కాదు, మహిళల ఆత్మవిశ్వాసం మీద, వాళ్ళ స్వాభిమానం మీద మీరు దెబ్బలు కొట్టారు, వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు, కాబట్టి ఈ పాపం మీకు తగులుతుంది అంటున్నారు. వినపడుతుందా? నా వాయిస్ వస్తుందా మీకు? వాయిస్ కొన్నిసార్లు మంచిగా వస్తుంది, కొన్నిసార్లు బ్రేక్ వస్తున్నది. యా ప్లీజ్ మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు మంచిగా కొద్దిగా వినిపిస్తున్నది. అయితే మన ప్రధానమంత్రి మోడీ గారి స్పీచ్ మొత్తం నేను A to Z టీవీలో విన్నాను. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా ఒక బిట్టే చూపించుకున్నాం కానీ అవును, నేను టీవీలో విన్నాను. అయితే నిన్న పార్లమెంటులో బిల్లు వీగిపోయింది, ఆ బిల్లు ఓడిపోయింది, మోడీ గారు ఓడిపోయారనే సంగతి దేశం మొత్తం చూసింది. అయితే ఈ రోజు సాయంత్రము ఒక అరగంట సేపు మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడతారని చెప్పేసి అందరూ ఎదురు చూసిర్రు. కానీ ఆయన దేశం యొక్క ప్రధానమంత్రి పదవి యొక్క పరువును తీసిరు ఈ రోజు సాయంత్రం స్పీచ్. ఎందుకు అంత దారుణమైన పని ఆయన ఏం చేశారు? అంత దారుణమైన పని చేసిరు. ఎందుకంటే ఒక ఫక్తు రాజకీయ నాయకుడు 2-3 రాష్ట్రాల్లో ఓట్లు రాబట్టుకోవడానికి ప్రజలను, మహిళలను తప్పుతో పట్టించే విధంగా ఆయన స్పీచ్ ఉన్నది తప్పితే మహిళా బిల్లుకు 2023లో ఎందుకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఈ రోజు ఎందుకు ఒప్పుకోలేదనే దానికి సరి అయిన సమాధానం మోడీ గారు చెప్పలేకపోయారు. సరి అయిన సమయంలో అంటే టైం కాని టైంలో బిల్లును పెట్టడం ద్వారా నేను బిల్లును నేనే ఓడించిన అని చెప్పేసి, ఓడిపోయేటట్టు నేనే చేసిన అని చెప్పేసి మహిళలకు క్షమాపణ కోరిండు ఆయన. అదొక్కటి మాత్రం ఈ రోజు అర్ధగంట స్పీచ్ మాట్లాడిన మొత్తం మాటల్లో కూడా ఒకే ఒక మాట కరెక్ట్ మాట్లాడింది ఏంటంటే తన కోసం తాను క్షమాపణ అడగడం. అంటే నిజంగా ఆయన తప్పు చేశారు కాబట్టి క్షమాపణ అడిగాడు. అది ఆయన అంతరాత్మకు తెలుసు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్క మహిళకు కానీ లేకుంటే భారతదేశ పౌరుడికి కూడా బాగా అర్థమవుతున్నది. ఎందుకంటే మోడీ గారికి ఈ రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్సెప్ట్ అస్సాంలో కూడా ఆయన గతంలో తప్పే చేసిరు. ఎందుకంటే అనంత బిశ్వశర్మ అనే అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఏదైతే బెదిరించి ఆ నిర్మా వైట్ వాష్ అనే భయం పెట్టించి ఆయనకు తన పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రి ఇచ్చారు. అక్కడ కూడా అస్సాం కూడా ఆయన ఏం చేయలేదు, తమిళనాడుకి ఏం చేయలేదు, కేరళకి ఏం చేయలేదు, పశ్చిమ బెంగాల్కి ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ ఓట్లు రాబట్టాలంటే ఏం చేయాలి మనం అని చెప్పేసి టైం కాని టైంలో ఎలాగో ఈ బిల్లు ఓడిపోద్దనే సంగతి మోడీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే తన వాదన కరెక్ట్ కాదు అని. ఎందుకంటే డైరెక్ట్ గా నేను బిల్లును 29లో ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్పేసి మాట చెప్పకుండా దానికి పరిగెత్తే వాడికి కాలుకు తాడు అడ్డం కట్టినట్టు. అంటే మహిళా బిల్లు అనేది వేగంగా ఎలాగో ఇంప్లిమెంట్ అయిపోతుంది, దీనికి కాలుకు మనం ఏం అడ్డం పెట్టాలని చెప్పేసి డీలిమిటేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చేసి దానికి కాలు అడ్డం పెట్టేసి ప్రతిపక్షాలకు ఆ డీలిమిటేషన్ గురించి సరి అయిన స్పష్టత ఇవ్వకుండా, ఎందుకంటే డీలిమిటేషన్ లో ఈయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు. డీలిమిటేషన్ నేను చేస్తా అని చెప్పేసి ఒకసారి అంటాడు, 50% అన్ని రాష్ట్రాలకు ఇస్తా అని చెప్పేసి నోటి మాట చెప్తాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.